హాయ్ అండి, నమస్తే. న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ అంటే గుర్తొచ్చేది మనకి చికెన్ దమ్ బిర్యానీ. ఇది చాలా ఈజీగా, సింపుల్గా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం చికెన్ బిర్యానీ టేస్టీగా రావాలి అంటే ఏం చేయాలి అనేది. మనం ఏ మిస్టేక్స్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ పోతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పటి వరకు ఎవరు ఇలా చెప్పలేదు అనుకుంటా. స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ బ్లాగ్స్. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే రైస్ అయితే బాస్మతి రైస్ వాష్ చేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం బిర్యానీ మసాలా అయితే పెట్టేద్దామండి. హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని చక్కగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేసిన వెంటనే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మూత పెట్టేసేయండి. ఎందుకంటే మనకి అరోమా అంతా పోతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మన బిర్యానీ అనేది స్పైసీగా ఉండదు, టేస్ట్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా బౌల్లోకి వేసేసిన వెంటనే మనం దీని మీద ఒక మూత పెట్టేసుకున్నాం అనుకోండి, సెట్ అనమాట. దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను మళ్ళీ హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. జనరల్గా మనం ఏం చేస్తాము, ఇవన్నీ తీసుకుని రైస్లో వేస్తాము. కానీ అలా కాకుండా మనకి రెస్టారెంట్లో ఇలాగే చేస్తారండి. అందుకనే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఎలాగో బిర్యానీలో ఆయిల్ అనేది యూజ్ చేస్తాం కదా. నేనైతే పల్లి నూనె తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ దాన్ని హీట్ చేసుకున్నాను. హీట్ అయ్యాక ఇప్పుడైతే ఇందులో ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసేసి ఒక 5 minutes అయితే ఫ్రై చేసేయండి. మనం ఇక్కడ ఇలా పెట్టి అలా పక్కకి వెళ్ళామనుకోండి మొత్తం అంతా మాడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేయండి. చాలా ఫాస్ట్గా మాడిపోతుంది. మాడిపోతే మనకి టేస్ట్ అనేది పోతుందన్నమాట. అందుకని దగ్గరే ఒక 5 minutes కలుపుతూ ఫ్రై చేసేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేయండి. నేను పల్లి నూనె యూజ్ చేశాను కదా, అందుకని ఇలా బబుల్స్ వస్తున్నాయి అన్నమాట. మనం బిర్యానీలో ఇదే ఆయిల్ వాడతామన్నమాట. ఇంక ఏ ఆయిల్ యూజ్ చేయము. ఇదే అన్నమాట టాప్ సీక్రెట్. ఇలా మాడకుండా వేస్తే టేస్ట్ పెరుగుతుంది, అలాగే మాడిపోయింది వేస్తే టేస్ట్ అంతా పోతుంది. ఇక బ్రౌన్ ఆనియన్స్ ఒక రోజు ముందు కూడా మనం రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి. బ్రౌన్ ఆనియన్స్ ఫాస్ట్గా ఒక 10 minutesలో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించేస్తాను. ఫస్ట్ ఇలా ఆనియన్స్ని హాఫ్ కింద కట్ చేసి వాష్ చేసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి. మనం హ్యాండ్తో చేసిన దానికన్నా ఇలా చేసుకుంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుందండి. మనం చేతితో కట్ చేస్తే ఇంత సన్నగా అయితే కట్ చేయలేం. దీన్ని ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఒక 10 minutesకి అయితే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. మనకి బిర్యానీలో ఎక్కువ టైం తీసుకునేది అయితే ఈ బ్రౌన్ ఆనియన్సే అండి. మిగతావన్నీ చక్కచక్క అయిపోతాయి అన్నమాట. ఇక ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేశాను. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. నేనైతే 3/4 kg చికెన్ తీసుకున్నానండి. ఇది హీటెడ్ చికెన్, అందుకని స్కిన్ ఉందన్నమాట. హీటెడ్ చికెన్లో వితౌట్ స్కిన్ అయితే ఉండదు, అందుకని హీటెడ్ చికెన్ తీసుకున్నా. హీటెడ్ చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. ముందు రోజు నైట్ చికెన్ని చక్కగా వాష్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, చాలా టెండర్గా రెడీ అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు బిర్యానీ ఏ పాట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో అది తీసుకొని అందులోనే చికెన్ వేసేసి కారం ఉప్పు కూడా వేసేయండి. మనం బిర్యానీ చేసినప్పుడు కారం అనేది చాలా మెయిన్ రోల్ అనమాట. ఎందుకంటే కారం బట్టే టేస్ట్ వస్తుంది. అలాగే కారం ఎక్కువైందనుకోండి వాటర్ వెళ్తాయి కానీ బిర్యానీ వెళ్ళదు. టేస్టీగా ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. కారం మనం ఎలా వేసుకోవాలి అంటే, మనం యూజ్ చేసే కారం అనేది ఎక్కువ కారం తక్కువ రంగు ఉందనుకోండి అదొక స్పూన్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎవరెస్ట్ తిక్కాలా అయితే వేసానండి. అది మనకి కలర్ చాలా ఉంటుంది, కారం అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ కారం ఉన్నది ఒక 2-3 spoons వేసేసారంటే మనం అసలు తినలేమన్నమాట బిర్యానీ అనేది. అందుకని కారం చాలా చూసి జాగ్రత్తగా వేసుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే కారం ఎక్కువైతే మసాలా ఎక్కువైపోయింది అనేసి తిట్టేస్తారు. అందులో ఫస్ట్ ఉండేది మా హస్బెండ్ అనమాట. అంతా బాగుంది కానీ మసాలా ఎక్కువైందే అంటారు. ఇంక చేసేదేముంటుంది. అందుకని నేను ఎవరెస్ట్ తిక్కాలా అయితే వేసేసానండి. నేను యూజ్ చేసేది మాత్రమే చెప్పాను. ఇక అన్నీ చూసారు కదా, అన్నీ ఒక్కొక్కటి వేసేసి లాస్ట్లో అయితే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా ఒక 2 spoons వేసి స్టవ్ వెలిగించేసి
ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసి ఒక 50% అయితే చికెన్ అయితే కుక్ చేసేసానండి. 50% అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడైతే మనం రైస్ ఉడికించాలి కదా, రైస్కి అయితే ఫస్ట్ కొన్ని వాటర్ పెట్టుకుని అందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. అలాగే ఇందులో నేను కొంచెం షాజీర కూడా వేసానండి. ఆయిల్ ఉప్పు కూడా వేసేసి బాగా మరగనిచ్చేయండి. ఇంకా నేను చేసిన బిర్యానీలో ఏమైందంటే ఆకులు ఎక్కువైపోయినాయి అన్నారనమాట లాస్ట్లో మా హస్బెండ్. అదొక్కటి కొంచెం నాకు హర్టింగ్గా అనిపించింది. సర్లే మనమే ఎక్కువ వేసాం కదా ఆకులు అనేసి నెక్స్ట్ టైం నుంచి తక్కువ వేస్తా అని చెప్పాను. కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే నేను రైస్ వేసేస్తున్నాను అనమాట. రైస్ అంతా వేసేసి చక్కగా రైస్ అయితే 70% అయితే కుక్ చేసేయండి. మనకి రైస్ అయితే మినిమం ఒక 10 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుందండి. ఇలా పట్టుకుని చూసారనుకోండి ఎక్కడో కొంచెం పలుకుండి మిగతాదంతా ఉంటాయి, ఇలా ఉంటే సరిపోతుంది. మన లేడీస్కి తెలుసు కదా 70% అంటే. అలా కుక్ చేసేసుకొని ఇప్పుడైతే నాకు చికెన్ 50% అయితే కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా అయితే ఉంది. నేనైతే రైసు 2 గ్లాసెస్ తీసుకున్నానండి. అంటే 1/2 కిలో తీసుకున్నా అనమాట రైసు 3/4 కిలో చికెన్కి. కానీ నాకు చాలా చికెన్ ఉంది, అలాగే మంచి గ్రేవీ వచ్చింది. ఇప్పుడైతే 70% కుక్ అయిన రైస్ అంతటిని చక్కగా ఇలా బిర్యానీ మీద అయితే వేసేసానండి. ఇలా వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఇందాక మనం రెడీ చేసుకున్న బిర్యానీ ఉంది కదా అది కూడా వేసేసి అలా మళ్ళీ ప్రిపేర్ చేశాను. మళ్ళీ రైస్ వేసి దాని మీద మళ్ళీ అలాగే ఆకులు వేసాను, నెయ్యి వేసాను, బిర్యానీ మసాలా వేసేసి దమ్ పెట్టేశాను. అంతేనండి, మన బిర్యానీ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇదే బిర్యానీ మనం బయట తెచ్చుకున్నాం అనుకోండి, మనకి దీంట్లో మహా అయితే ఒక 4 పీసులు కూడా రావన్నమాట. కానీ మనం చేసుకున్నాం అనుకోండి, నేను చేసే ఈ బిర్యానీలో ఎక్కువ పీసెస్ ఉన్నాయి, రైస్ కన్నా ఎక్కువ పీసెస్ ఉన్నాయన్నమాట. నాకు ఇలా నచ్చింది. మీరు కావాలంటే రైస్ ఇంకా ఉడికించుకోవచ్చు. అంటే మీరు 3/4 కేజీ రైస్ కూడా వేసుకోవచ్చు 3/4 కేజీ చికెన్కి. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనం ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ మొత్తం కూడా వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి తగిలించేసి స్టవ్ మీద పెట్టేశాను. మొత్తం నేనైతే బిర్యానీ 25 మినిట్స్ అయితే కుక్ చేశానండి. ఇక ఫస్ట్ 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. అప్పటికి చికెన్ మనకి ఉడికిపోతుంది అనమాట. తర్వాత ఏం చేశానంటే కింద ఐరన్ తవా పెట్టి తర్వాత ఇంకో 15 మినిట్స్ అయితే కుక్ చేసేసానండి. లేకపోతే మనకి చికెన్ అంతా కింద మాడిపోతుంది కదా, అందుకని మనం ఇంత చేశాక చికెన్ మాడిపోతే మన ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది కదా, టేస్ట్ పోతుంది మెయిన్. అందుకని లాస్ట్ 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ అయితే ఐరన్ తవా మీద పెట్టి కుక్ చేసేసారంటే అంతేనండి, మన బిర్యానీ రెడీ. నేనైతే ఇక్కడ దమ్ము బయటికి వెళ్ళకూడదని ఒక కంచం వేసి దాని మీద అయితే ఇలా రాయి పెట్టేశాను. ఇలా రాయి పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే కుక్ చేసేసాను లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇక ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా, కింద ఐరన్ది పెట్టుకున్నారంటే మనకి ఎక్కడ మాడదనమాట చికెన్. ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు బిర్యానీ ఓపెన్ టైం అంటారా, ఓపెనింగ్ టైం అంటారా, ఏదో ఒక టైం లేండి, అంటే టేస్టింగ్ టైం కూడా కదా. ఇప్పుడైతే తీసేస్తున్నాను. చూసారా, భలే అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ విషయం అయితే నేను చెప్పడం మర్చిపోయాను. మనం బిర్యానీ చేసినప్పుడు ఇక 70% కుక్ అయిపోయింది కాబట్టి మహా అయితే ఒక 2 స్పూన్స్ వాటర్ వేస్తే చాలు. అలా మనం ఒక గరిటెడ్ వాటర్ వేసామనుకో రైస్ అంతా పదును తప్పిపోయి విరిగిపోతుంది అనమాట. మనం ఇలా పట్టుకొని మనం ఇలా కదుపుతుంటేనే విరిగిపోతుంది. అదన్నమాట విషయం. సరేనా, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే బిర్యానీ చేయండి, పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది. మనం బయట రెస్టారెంట్లో బిర్యానీ కొనుక్కున్నాం అనుకోండి, అది అసలు 2 రోజుల క్రితం బిర్యానీయో 4 రోజుల క్రితం బిర్యానీయో కూడా తెలియట్లేదు, అసలు చికెనో కాదో కూడా అర్థం అవట్లేదు. అందుకనేనండి, ఇంట్లోనే చేసేయండి చక్కగా. మన చేతితో చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది అనుకోండి. ఇంకా మా వారికి ఇచ్చి తినమన్నాక మా వారు ఏమన్నారో తెలుసా, చాలా టేస్టీగా ఉంది కానీ ఆకులు కొంచెం ఎక్కువైనాయి అన్నారు. ఎంత టేస్టీగా ఉండినా సరే ఏదో ఒక వంక పెట్టకపోతే ముద్ద దిగదనుకుంటా. మా ఇంట్లోనే అంతేనా, మీ ఇంట్లో కూడా ఇంతేనా? సరే కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.